మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ బయాలజీ 4th లెసన్ కీలక పదాలు మరియు ముఖ్యాంశాలు మరియు బిట్స్ కూడా. ఫస్ట్ వన్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. అంటే ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి అంటే ఒక జీవి లేదా ఒక జంతువు రెండు పిల్ల జంతువులుగా విభజన చెందే ప్రత్యుత్పత్తి పద్ధతిని ఏమంటాము? ద్విధా విచ్ఛిత్తి అంటాము. ఈ ద్విధా విచ్ఛిత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి రకానికి చెందినది. నెక్స్ట్ కోరకీభవనం అనగా హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు ఏర్పడతాయి. అంటే హైడ్రా చూసుకున్నట్లయితే ఒక జీవి చిన్న బడ్స్ వంటి నిర్మాణాలు ఏర్పరచుకొని అది మళ్ళీ విడిపోయి అంటే హైడ్రాలో చిన్న కోరకాలు ఏర్పడడం ద్వారా కోరకాల ద్వారా పిల్లజీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనము అంటాము. నెక్స్ట్ అండాలు అనేవి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయము ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏముంటాయి? స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయము ఉంటాయి. స్త్రీబీజ కోశము స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ పిండం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయిక వల్ల ఏర్పడే సంయుక్త బీజం అనేది ఏమవుతుంది? పిండంగా మారుతుంది. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణ. అంటే ఫలదీకరణ అనేది శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణ అంటామంటే ఫలదీకరణలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. దాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణ అంటాము. నెక్స్ట్ భ్రూణం అనగా శరీర భాగాలన్నీ అంటే పిండము కొన్ని అభివృద్ధి చెంది భ్రూణంగా ఏర్పడుతుంది. అంటే శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లుగా ఉండే పిండ దశనే భ్రూణము అంటాము. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను ఏమంటాము? భ్రూణము అంటాము. నెక్స్ట్ అంతర్ఫలదీకరణ అంటే ఏంటి? స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణ జరిగితే దాన్ని అంతర్ఫలదీకరణం అంటాము. నెక్స్ట్ రూపవిక్రియ. టాడ్పోల్ వంటి లార్వాలు ఏం చేస్తాయి? అవి గెంతటం ఈదటం చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. అంటే ఈ డింబకం ఏం చేస్తుంది? ప్రౌఢజీవిగా మారడాన్ని గణనీయమైన మార్పుల ద్వారా డింబకము ప్రౌఢజీవిగా మారడాన్ని ఏమంటాము? రూపవిక్రియ అంటాము. దేనిలో జరుగుతుంది? టాడ్పోల్లో జరుగుతుంది. నెక్స్ట్ అండోత్పాదక జీవులు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటాము. మనకి కోళ్ళు గుడ్లు పెడతాయి, బర్డ్స్ గుడ్లు పెడతాయి, అవి అండోత్పాదకాలు. అదేవిధంగా బల్లి కూడా గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ శిశువులను పిల్లలను పెడితే వాటి శిశుత్పాదకాలు అంటాము. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ శుక్రకణాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు మరియు ఒక పురుషాంగం ఉంటాయి. నెక్స్ట్ శిశోత్పాదక జీవులు. పిల్లలను కనే జంతువులనే శిశోత్పాదకాలు అంటాము. నెక్స్ట్ సంయుక్త బీజము. ఫలదీకరణ జరుగు సమయంలో శుక్రకణము అండము యొక్క కేంద్రకాలు కలిసి ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. జంతువులు 2 పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ బీజ కోశాలు, స్త్రీ బీజ వాహికలు, గర్భాశయము స్త్రీల్లో ప్రత్యుత్పత్తి అంగాలు. ముష్కాలు,
శుక్రవాహికలు పురుషాంగము, పురుషుల్లో ప్రత్యుత్పత్తి అంగాలు. స్త్రీ బీజ కోశాలు స్త్రీ సంయోగ బీజాలైన అండాలను, ముష్కాలు పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. అండము శుక్రకణముల కలయికనే మనము ఫలదీకరణం అంటాము. అండము శుక్రకణాల కలయికనే ఫలదీకరణం అంటాము. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం అంటారు. స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణంను అంతర్ఫలదీకరణం అంటారు. మానవుల్లో, కోళ్ళు, ఆవులు, కుక్కల వంటి ఇతర జంతువులలో స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణంను అంతర్ఫలదీకరణ అంటాము. మానవుల్లో, కోళ్ళు, ఆవులు, కుక్కల వంటి ఇతర జంతువుల్లో ఇది జరుగుతుంది. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణంను బాహ్య ఫలదీకరణం అంటారు. ఇవి కప్పలు, చేప, సముద్ర నక్షత్రము మొదలగు వాటిలో ఈ బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. సంయుక్త బీజము అనేక సార్లు విభజన చెంది పిండమును ఏర్పరుస్తుంది. తదుపరి అభివృద్ధి కొరకు పిండము గర్భాశయపు గోడలను అతుక్కుంటుంది. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది పిండాన్ని ఏర్పరుస్తుంది. తదుపరి అభివృద్ధి కొరకు పిండము గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే విధంగా ఉండే పిండదశనే మనము భ్రూణము అంటాము. మానవులు, ఆవులు, కుక్కల వంటి పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. కోడి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక. కోడి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక వంటి గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. గణనీయమైన మార్పుల ద్వారా డెంబకము ప్రౌఢజీవిగా పరివర్తనం చెందటాన్ని రూపవిక్రియ అంటారు. ఒక జీవి తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని, అంటే ఒక జీవిలో తల్లి లేదా తండ్రి మాత్రమే ఏదో ఒకటి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. హైడ్రాలో కొత్త జీవులు కోరకాల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని కోరకీ భవనము అంటాము. అమీబా తనకు తాను రెండుగా విభజన చెందడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ రకమైన ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్చిత్తి అంటారు. జీవుల్లో ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత చూసుకున్నట్లయితే, అంటే తరువాత తరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యుత్పత్తి అనేది ఉపయోగపడుతుంది. మానవుల్లో ఫలదీకరణ ప్రక్రియ అంటే మనకి ప్రత్యుత్పత్తి అనేది ఏంటి, ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి మనకి ప్రత్యుత్పత్తి అనేది అవసరము. జీవుల ప్రత్యుత్పత్తిని జరపకపోతే ఏమవుతుంది, తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉంటుంది. ఎందుకనే అలా ఉండడం కారణం ఏంటి, ప్రత్యుత్పత్తి. ఈ ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. మానవుల్లో ఫలదీకరణ ప్రక్రియను వర్ణించండి. ఫలదీకరణ అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెందడాన్ని మనం ఫలదీకరణ అంటాము. ఈ ఫలదీకరణ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి మనం వినే ఉంటాము. టెస్ట్ ట్యూబ్ బేబీ అందరూ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే స్త్రీలు సంతానోత్పత్తి జరపలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు వైద్యులు సంప్రదించినప్పుడు వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును, శుక్రకణమును ఐవీఎఫ్ పరస్థానిక ఫలదీకరణం ద్వారా కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణ జరిగితే ఆ సంయుక్త బీజం ఒక వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. అంటే కొందరు స్త్రీల్లో స్త్రీ బీజవాహికలని మూసుకుపోయి ఉంటాయి. అటువంటి స్త్రీల్లో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవడం వల్ల ఫలదీకరణం అనేది జరగదు. ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును, శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణ కొరకు కొద్ది గంటల సేపు కలిపి ఉంచుతారు.
అలా ఉంచి ఫలదీకరణం జరిపితే ఆ సంయుక్త బీజం వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలో జరిగి అందరి శిశువులాగే జన్మిస్తుంది. ఈ విధంగా జన్మించిన శిశువులను ఏమంటాము? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. నెక్స్ట్ కింద సరైన సమాధానం ఎంచుకోవడము. అంతర్ఫలదీకరణం జరిగేది స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుందాన్ని బాహ్య ఫలదీకరణ అంటాము. ఇక్కడ అంతర్ఫలదీకరణ జరిగేదని అడిగాడు. స్త్రీజీవ శరీరం లోపల జరుగుతుందాన్ని అంతర్ఫలదీకరణ అంటాము. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప అనేది ప్రౌఢకప్పగా మారుతుంది. ఆన్సర్, రూపవిక్రియ ద్వారా ఈ ప్రౌఢజీవి అనేది అంటే ఈ చిరుకప్ప అనేది తాడుపూల అనేది ఏం చేస్తుంది? ప్రౌఢకప్పగా రూపవిక్రియ ద్వారా జరుగుతుంది. సంయుక్త బీజం నందలి కేంద్రకాల సంఖ్య అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల్లోనే 2 కేంద్రకాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. కాబట్టి సంయుక్త బీజం నందలి కేంద్రకాల సంఖ్య చూసుకున్నట్లయితే 2. ఈ క్రింది వాక్యములు ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో చెప్పమంటారు, సత్యమో అసత్యమో. ఫస్ట్ వన్, అండోత్పాదకాలు పిల్లలకు అంటాయి. మనకు అండోత్పాదకాలు ఏం చేస్తాయి? గుడ్లను పెడతాయి, అంటే అండాలను పెడతాయి. కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్, శుక్రకణము ఒక ఏకకణము. ఆన్సర్, ట్రూ. కప్పలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ట్రూ. సంయోగ బీజం అనే కణం నుండి మానవుడు ఏర్పడతాడు. ఇది కూడా సంయోగ బీజం అనే కణం నుండి మానవుడు ఏర్పడతాడు. ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణముతో ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణముతో ఏర్పడింది. ఆన్సర్, ట్రూ. అమీబా కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అమీబా అనేది ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది, కాబట్టి ఇది ఫాల్స్. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణం అనేది ఒక అత్యవసర ఘట్టము. ఇది కూడా ఫాల్స్. ద్విధా విచ్ఛిత్తి ఒక అలైంగిక విధానం, ప్రత్యుత్పత్తి విధానం. ఆన్సర్, ట్రూ. ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది కూడా ట్రూ. పిండము ఏకకణంతో ఏర్పడుతుంది. ఇది ఫాల్స్. పిండం అనేది 2 కణాలతో ఏర్పడుతుంది. నెక్స్ట్, సంయుక్త బీజమునకు భ్రూణముకు గల భేదాలు. సంయుక్త బీజం అంటే ఏంటి? స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెంది ఏర్పడుతుందని సంయుక్త బీజం అంటాము. అలా సంయుక్త బీజం ఇంకా అభివృద్ధి చెంది శరీర భాగాలు కూడా ఏర్పడుతుందని భ్రూణము అంటాము. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే తనలాంటి, అంటే ఏదో ఒక జీవి మాత్రమే, అంటే 2 స్త్రీ పురుష సంయోగ బీజాలు కాకుండా తల్లి తండ్రిలో ఏదో ఒక జీవి మాత్రమే తనలాంటి ఇంకొక జీవిని ఉత్పత్తి చేస్తుందని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. జంతువులో 2 అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అన్నారు, అంటే కోరకీ భవనము మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్వచించి జంతువుల్లో గల 2 అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు కోరకీ భవనము, ద్విధా విచ్ఛిత్తి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ అవయవంలో పిండం అతుక్కుంటుందంటే గర్భాశయానికి పిండం అనేది అతుక్కుంటుంది. రూపవిక్రియ అంటే తాటిపూలు లాంటివి ఏం చేస్తాయి? రూపవిక్రియ చెంది ప్రౌఢకప్పగా మారుతుంది. ఎగ్జాంపుల్ కప్ప. అంతర్ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం మధ్య భేదాలు. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే అంతర్ఫలదీకరణం అంటాము. శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటాము. ఇక్కడ మనకి పదకేలను ఇచ్చాడు, అంటే కోడిలో ఫలదీకరణ చెందిన విధానం. కోడిలో ఫలదీకరణ చెందే విధానం ఏంటి? అంతర ఫలదీకరణం. కోడిలో ఫలదీకరణ జరిగే విధానం అంతర ఫలదీకరణం. పరస్థానిక ఫలదీకరణకు పేరు ఏంటి? ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, అంటే IVF. శుక్రకణాలు ఉత్పత్తి
శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యే భాగాలు ఏంటి? మూషకాలు. నెక్స్ట్, ఈ జంతువులు గుడ్లు పెడతాయి. అండోత్పాదకాలు. అండాలు ఇక్కడ పెరుగుతాయి. నెక్స్ట్, హైడ్రా శరీరపు పార్శ్వంచుల్లో కనిపించే బొడుపులను సూచించే పదము కోరకము. కోరకాలు, కోరకము లేదా కోరకాలు. నెక్స్ట్, శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యే ప్రత్యుత్పత్తి భాగాలు మూషకాలు అయితే ఈ జంతువులు గుడ్లు పడతాయి అండోత్పాదకాలు. అండాలు ఎక్కడ ఏర్పడతాయంటే స్త్రీ బీజ కోశంలో అండాలు ఏర్పడతాయి. హైడ్రా శరీరపు పార్శ్వంచులో కనిపించే బొడుపులను కోరకాలు అంటాము. సంయోగ బీజాలు కలిసే ప్రక్రియ. సంయోగ బీజాలు కలిసే ప్రక్రియ ఫలదీకరణ. అమీబాలో జరిగే విచ్చిత్తి ద్విధా విచ్చిత్తి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ నిలువు. ఫస్ట్ వన్ అడ్డం కదా. కోడిలో జరిగే ఫలదీకరణం ఏంటి? అంతర ఫలదీకరణం. నెక్స్ట్, పరస్థానిక ఫలదీకరణానికి మరొక పేరు IVF. నెక్స్ట్, శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు మూషకాలు. నెక్స్ట్, ఈ జంతువులు గుడ్లు పెడతాయి అండోత్పాదకాలు. నెక్స్ట్, అండాలు ఇక్కడ పెరుగుతాయి స్త్రీ బీజ కోశం. నెక్స్ట్, హైడ్రా శరీరపు పార్శ్వ అంచులలో కనిపించే బొడుపులను సూచించే పదము కోరకాలు. సంయోగ బీజాలు కలిసే ప్రక్రియ ఫలదీకరణ. అమీబాలో జరిగే విచ్చిత్తి ద్విధా విచ్చిత్తి. అనేక వేల తేనెటీగల సమూహాలతో కూడిన తేనెపట్టులో ఒక ఆసక్తికరమైన వ్యవస్థను మనం గమనిస్తాము. సహనివేశంలో ఒకే ఒక తేనెటీగ గుడ్లను పెడుతుంది. ఈ తేనెటీగనే రాణి ఈగ అంటాము. మిగిలిన ఆడ ఈగలన్నీ కూలి ఈగలు. వాటి ప్రధాన విధి తేనెపట్టును నిర్మించడము, పిల్లలను సంరక్షించడము, ఆరోగ్యవంతంగా గుడ్లు పెట్టేందుకు రాణి ఈగకు సరిపోయేంతగా ఆహారాన్ని ఇవ్వడం. అంటే అనేక వేల తేనెటీగల సమూహాల్లో కూడిన తేనెపట్టులో ఒక ఆసక్తికరమైన వ్యవస్థ ఉన్నది. ఏంటంటే సహనివేశంలో గల ఒకే ఒక తేనెటీగ గుడ్లు పెడుతుంది. ఈ తేనెటీగనే రాణి ఈగ అంటాము. మిగిలిన ఆడ ఈగలన్నీ కూలి ఈగలు. వాటి ప్రధాన విధి ఏంటి? తేనెపట్టు నిర్మించడము, పిల్లల్ని సంరక్షించడము మరియు ఆరోగ్యవంతంగా గుడ్లను పెట్టేందుకు రాణి ఈగ కావలసిన ఆహారాన్ని సమకూర్చడము. రాణి ఈగ వేల కొలది గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందిన అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. అలాగే ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లని పిలువబడే మగ ఈగలు అవుతాయి. తేనెపట్టును గుడ్లు పొదగడానికి అవసరమైన సుమారు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉండేటట్లు, అంటే గుడ్లు పొదడానికి అవసరమైన సుమారు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉండేటట్లు చూడడం కూలి ఈగల యొక్క పని. పద కోసమే ఇచ్చారు. వ్యవసాయ పద్ధతి మనం ఏం చూసాం? వ్యవసాయ పద్ధతిలో నేలను చదును చేయడము, విత్తడము, విత్తనాలు నాటడము, కలుపు తీయడము, నీటి పారుదల ఇవన్నీ చూసాం. నెక్స్ట్ శైవలాలు. అంటే శైవలాలు ఎలా ఉంటాయి? ఆకుపచ్చని
ఆకుపచ్చ నిర్మాణాలనే మనం శైవలాలు అంటాము. నాచువలే కనిపిస్తాయి. పశుసంవర్ధనము మనం ఎక్కువ సంఖ్యలో ఆవులను లేదా ఏవైనా వాటిని మేకలను జంతువులను పెంచి వాటికి ఆహారాన్ని అన్ని తగిన సదుపాయాలు అన్నీ చేస్తాన్ని పశుసంవర్ధనం అంటాము. సూక్ష్మజీవ నాశకాలు అంటే ఏంటి? యాంటీబయాటిక్స్. మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఏమన్నా మనకి ఎక్కువ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. ఈ యాంటీబయాటిక్స్ని డాక్టర్ సలహాతో మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ డోసు వేసుకున్నట్లయితే మనకి పేగులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనేది నశించిపోతుంది. నెక్స్ట్ ప్రతిరక్షకాలు. ఏవైనా మనకి శరీరంలోకి ఏమైనా ప్రవేశిస్తే వాటికి ఏం చేస్తాయి? ప్రతిరక్షకాలను ఏర్పడి వాటితో ఫైట్ చేస్తాయి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ద్విధా విచ్ఛిత్తి, కోరకి బాణం వీటి ద్వారా ఏంటంటే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఏదో ఒక జీవి నుంచే మనకి పిల్ల జీవులు అనేవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియా అనేది కేంద్రకపూర్వ జీవి. బ్యాక్టీరియా వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి. ద్విధా విచ్ఛిత్తి. అమీబా వంటి జీవులు ఏం చేస్తాయి? ఒక జీవి నుంచి అంటే ఒక జీవి విచ్ఛిత్తి చెంది 2 జీవులుగా ఏర్పడనే ద్విధా విచ్ఛిత్తి అంటాము. కోరకీభవనం అంటే ఈస్టు హైడ్రా ఉన్నాయి కదా, కొన్ని బొడుపులు వంటి నిర్మాణాలు ఏర్పరచుకొని ఆ బొడుపు మళ్ళీ ఇంకొక జీవిగా ఏర్పడుతుంది. కణం అనేది జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. అంటే మనం ఇల్లు నిర్మించడానికి ఇటుకే ఎంత ముఖ్యమో మన శరీరంలో ఉంటే కణజాలాలు అవయవాలు ఇవన్నీ కూడా మనకి దేంతో నిమిత్తమవుతాయి? కణాలతో నిమిత్తమవుతాయి. నెక్స్ట్ కణత్వచం అంటే వృక్షకణమైన జంతుకణమైన కణాన్ని ఆవరించి ఏముంటుంది? కణత్వచం ఉంటుంది. నెక్స్ట్ కణకవచము. ఈ కణకవచం అనేది జంతు కణాలలో ఉండదు, వృక్ష కణాల్లో మాత్రమే ఈ కణకవచం ఉంటుంది. హరితరేణువు అనేది ప్లాస్టిడ్లో 1 టైప్. అంటే ప్లాస్టిడ్స్ అనేవి 3 టైప్స్ కదా, మనకి వృక్ష కణంలో మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. ఈ హరితరేణులో మనకి పత్రహరితం ఉంటుంది. ఇది మనకి కిరణజన్య సంయోగక్రియలో ఆహారం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ హరితరేణు ఇందులో ఉండదు, జంతు కణంలో ఉండదు. క్రోమోజోమ్స్ అనేవి కేంద్రకంలో చిక్కుపడిన వల మాదిరిగా ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ పైన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు అనేవి ఆనువంశికత యొక్క ప్రమాణాలు. నెక్స్ట్ అంటువ్యాధులు అనేవి ఏంటి? జలుబు, దగ్గు, ఆటలమ్మ ఇవన్నీ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అయితే వాటిని అంటువ్యాధులు అంటాం. పంట. ఒక ప్లేస్లో ఒకే రకమైన మొక్కలను పెంచడాన్ని మనం పంట అంటాము. కణద్రవ్యం అనేది కణం మధ్య భాగంలో కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఉండే చిక్కటి ద్రవ పదార్థాన్ని మనం కణద్రవ్యం అంటాము. కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి. నెక్స్ట్ అండాలు అనేవి స్త్రీ బీజ కోశాలలో ఏర్పడతాయి. నెక్స్ట్ పిండము. స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడి సంయుక్త బీజం అనేది అభివృద్ధి చెంది పిండంగా మారుతుంది. నెక్స్ట్ నిజకేంద్రక జీవులు. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉండే జీవులు నిజకేంద్రక జీవులు అంటాము. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణ అంటే స్త్రీజీవ శరీరం బయట మనకి ఫలదీకరణ జరిగినట్లయితే దాన్ని బాహ్య ఫలదీకరణ అంటాము. కిణ్వనము అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో అవాయ శ్వాసక్రియ ద్వారా మనకి శ్వాసక్రియ జరిగితే దాన్ని కిణ్వనము అంటాము. ఈ కిణ్వనం ద్వారా మనకి బీర్లు, వైన్ షాపుల్లో వైన్స్ తయారు చేస్తారు. ఫలదీకరణం. స్త్రీ పురుష సంయోగ భేదాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటాము. రాసాయనిక ఎరువులు అనేవి ఇవి కర్మాగారాల్లో తయారు చేస్తారు. వీటిలో నత్రజని, ఎన్పికేలు, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి మొక్కలకు అవసరమైన రాసాయనిక ఎరువులను తయారు చేస్తారు. నెక్స్ట్ భ్రూణము లేదా శిశువు అంటే శరీర అవయవాలు ఏర్పడేటప్పుడు పిండం అభివృద్ధి చెందిన 3 నెలల తర్వాత అభివృద్ధి చెందిన పిండాన్ని మనం భ్రూణము అంటాము. నెక్స్ట్ శిలీంధ్రాలు. మనకు శిలీంధ్రాలు తెలుసు, ఫంగస్. ఇవి రొట్టిని కొన్నాళ్ళు తీసి బయట వదిలేసినట్లే దానిపైన నల్లటి సిద్ధబీజాలను ఏర్పడతాయి. ఈ శిలీంధ్రాల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. అంటే శిలీంధ్రాల నుంచే మనకి పెన్సిలిన్ తయారు చేశారు, యాంటీబయాటిక్. నెక్స్ట్ అదేవిధంగా నష్టాలు కూడా ఉంటాయి. ఇవి శిలీంధ్రాల్లో కొన్ని పూతికాహారాలుగా ఉండి శుభ్రపరచడంలో కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ జన్యువులు అనేవి క్రోమోజోమ్లపై ఉండే ఆనువంశికత ప్రమాణాలు. నెక్స్ట్
గోదాములు అంటే మనకి ఎక్కువ మొత్తంలో విత్తనాలను స్టోర్ చేస్తే భద్రపరిచే నిర్మాణాలనే గోదాములు అంటాము. కోత కోయిట పంట పండిన తర్వాత హార్వెస్టర్ సహాయంతో మనం పంట కోస్తాము, దాన్ని కోత కోయిట అంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.